మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, TSPS నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం దీనికోసం TSPSC అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాట్స్ న్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమేమి అప్డేట్స్ రావడం జరిగిందో ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అప్డేట్స్ చూసినట్లయితే ఏదైతే మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో ఇందులో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మరి రావడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు 7/2018. సో దీనికి సంబంధించి మనకు వెబ్ నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా మనకు మరి ఇందులో ఉంచడం జరిగింది. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ చూడవచ్చు 8/2018. సో దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు వెబ్ నోట్స్ మనకు సేమ్ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది. సో మనం దీనిపైన క్లిక్ చేసినట్లయితే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనము డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు PDF ఫైల్లో మరి ఏమేమి అంశాలని ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి 87 పోస్టులకు గాను 73 మంది అభ్యర్థులు అనేది ఎంపిక చేయడం జరిగింది. సో ఇది మనకు ఏదైతే వాళ్ళు OMR పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ రాయడం జరిగిందో సో అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కింద వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఎంపిక అనేది కింద ఇచ్చినటువంటి ఈ కండిషన్స్కి లోబడి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ అయినంత మాత్రాన వాళ్ళు సక్సెస్ అయినట్లు కాదు, వాళ్ళ యొక్క గత చరిత్రని మేము ఎంక్వైరీ చేస్తాము. సో వాళ్ళ యొక్క మొత్తం ఈ జాబ్కు సూటబుల్ ఉంటేనే వాళ్ళని తీసుకుంటాము, వాళ్ళ యొక్క గత చరిత్ర మేము పరిశీలిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూసినట్లయితే వాళ్ళు ఈ పోస్టుకు తగినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో థర్డ్ కండిషన్ మనం చూసినట్లయితే ఏదైతే మన నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది మరి కౌన్సిలింగ్ సందర్భంలో సో చూపించాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా కమిషన్కి ఏదైనా మీరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కానీ ఏదైనా సమాచారాన్ని మీరు దాచిపెట్టినట్లు కానీ ఏ సందర్భంలో కమిషన్ దృష్టికి వచ్చినా కూడా మీ యొక్క ఈ సెలక్షన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. సో దానికి పైనటువంటి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ సెలక్షన్ అంతా కూడా మరి కోర్టుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి తుది తీర్పుకు అనుగుణంగానే ఈ యొక్క రిజల్ట్స్ అనేది సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకు సెలెక్ట్ అయినటువంటి యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సీరియల్ నెంబరు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఏ డిస్టిక్లో సెలెక్ట్ కావడం జరిగింది, ఏ ఏరియాలో సెలెక్ట్ కావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మనం చూడవచ్చు. సీరియల్ నెంబర్ 1లో సెలెక్టెడ్ డిస్ట్రిక్షన్ అయితే కరీంనగర్ ఉంది. సెలెక్టెడ్ ఏరియా అయితే ఈ లాస్ట్ 2 అక్షరాలు NA అంటే నాన్ ఏజెన్సీ. సో కరీంనగర్ అనేది ఈ సెలెక్టెడ్ డిస్టిక్ షార్ట్గా ఫామ్గా KRM అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం చూడవచ్చు 1 నుంచి మొత్తం 22 వరకు, అదేవిధంగా మళ్ళీ 23 నుంచి 45 వరకు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ 23 నుంచి ఇక్కడ 45 వరకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ 46 నుంచి 55, అదేవిధంగా 56 నుంచి 65 వరకు ఇవ్వడం జరిగింది. సో
మొత్తం 65 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 మంది అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఏజెన్సీ ఏరియా మనకు పరిధి ఉంటుందో వాళ్ళు ఏజెన్సీ ఏరియా చెందిన వాళ్ళ లేదా అని చెప్పేసి క్లారిఫికేషన్ తీసుకున్నాక, క్లియరెన్స్ తీసుకున్నాక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి, సో దాని ఆధారంగా వీళ్ళ యొక్క సెలక్షన్ అనేది ఆధారపడి ఉందని చెప్పేసి 8 మంది వివరాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఏజెన్సీ అన్నట్టు ఏజీ అంటే మిగతా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాదు, సెలెక్టెడ్ ఏరియా అంటే షార్ట్ ఫామ్ ఏడీబీ ఉంది, హాల్ టికెట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇంతకుముందు ఉన్నట్టే ఉంది. సో అదేవిధంగా కొన్ని ఇక్కడ నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏజెన్సీ ఏరియాలో ఒక 8 మందిని ఎంపిక చేయడం జరిగింది. సో ఇక్కడ నోట్లో చూసినట్లయితే 10 ఖాళీలు మన గౌరవ హైకోర్టు పరిధిలో కేసు అనుగుణంగా ఒక 10 పోస్టులు అనేది ఫిలప్ చేయలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అంతా కూడా మరి కోర్టులో ఉన్నటువంటి వివిధ కోర్టు కేసు సంబంధించినటువంటి తుది తీర్పుకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ నోట్ చూసినట్లయితే మనము ఈ సెలక్షన్ అంతా కూడా ఫైనల్ ఉత్తర్వులు ఏదైతే ఉంటుందో సో దానికి అనుగుణంగా, అదేవిధంగా ఈ ఏజెన్సీ ఏదైతే మనకు క్లెయిమింగ్ అంటే ఏజెన్సీ ఏరియా వాళ్ళు ఏజెన్సీ ఏరియా వాళ్ళకి వర్తిస్తుందా లేదా అనే దానిపైన ఆధారపడినది ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక మనకు స్టార్ మార్క్ ఎవరైతే చూపించడం జరిగిందో క్యాండిడేట్స్ వాళ్ళు ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఒక పొజిషన్ అనేది కూడా మారడానికి అవకాశం ఉంది. అది కోర్టు కేసు రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి అనుగుణం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది మనం చెప్పుకోవాలి ఎన్ఏ అంటే నాన్ ఏజెన్సీ, ఏజీ అంటే ఏజెన్సీస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇట్లా మరి మనకు ఏదైతే మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 73 మంది అభ్యర్థులకు సంబంధించి ఎంపికైనటువంటి వాళ్ళ జాబితా అనేది ఇందులో చూడడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏదైతే తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. సో మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి 219 పోస్టులకు గాను 216 మందిని రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులకు కింద సూచించినటువంటి కండిషన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది, దానికి లోబడి ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఇచ్చినటువంటి కండిషన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని యొక్క సెలక్షన్ అనేది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏదైతే రిట్ పిటిషన్స్ కోర్టులో పెండింగ్ ఉండడం జరిగిందో సో దానికి అనుగుణంగా ఈ యొక్క సెలక్షన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంపిక కావడం జరిగిందో ఫస్ట్ సీరియల్ నెంబరు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఏ ఏరియాలో సెలెక్ట్ అయ్యారు, సెలెక్టెడ్ ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూస్తే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో హాల్ టికెట్ నెంబరు ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో ఏడి అంటే ఆదిలాబాదు, పిఆర్ అంటే ప్రీ మెట్రిక్, బి అంటే బాయ్స్, సో పిఓ అంటే పోస్ట్ మెట్రిక్, సో బి అంటే బాయ్స్, జి అంటే గర్ల్స్. సో ఆ విధంగా మనం మొత్తం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇటు 1 నుంచి 45 మంది అభ్యర్థులు ఫస్ట్ పేజీలో, సో అదేవిధంగా 46 నుంచి మనకు 145 వరకు మరి సెకండ్ పేజీలో అంటే థర్డ్ పేజీలో సెకండ్ పేజీలో ఉంది. అదేవిధంగా 146 నుంచి మొత్తం మనకి ఇక్కడ 216 వరకు మరి థర్డ్ పేజీలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం 216 మంది అభ్యర్థుల ఎంపికైనటువంటి జాబితా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక 2 నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే 3 పిహెచ్సి ఖాళీలు అనేది 3 ఖాళీలను అభ్యర్థులు లేకపోవడం వల్ల అంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల అర్హులైనటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల భర్తీ చేయలేదని చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ సెలక్షన్ అంతా కూడా ఏదైతే రిట్ పిటిషన్ నెంబర్ 991/2018 ఉందో సో దానికి వచ్చినటువంటి తుది తీర్పుకు అనుగుణంగా మారే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి రివిజన్ అంటే మార్పులు చేర్పులులోనే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనం చెప్పుకోవాలి పిఆర్బి అంటే ప్రీ మెట్రిక్ బాయ్స్, పిఆర్జి అంటే ప్రీ మెట్రిక్ గర్ల్స్, సో పిఓబి అంటే పోస్ట్ మెట్రిక్ బాయ్స్, పిఓజి అంటే పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ అని చెప్పేసి మనకు నోట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మరి ఈ ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి
పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది, సెలెక్టెడ్ ఏరియా అనేది. సో వీళ్ళ యొక్క ఎన్ని మార్క్స్ రావడం జరిగింది, ఏ కమ్యూనిటీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయిందనే పూర్తి వివరాలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మరి TSPSC నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.